సినిమా స్టోరీ అసంటి ముచ్చడే చెప్తా. ఇసొంటి చాలా మాటలు సినిమాలలోనే అవుతుంటాయి, కానీ బయట కూడా సినిమాలను మించిన సీన్లు జరుగుతూ ఉంటాయి. ముచ్చటేందంటే 10 ఏళ్ల కిందట ఒక పెద్దవ్వ కనబడకుండా పోయిందోళ్ళ. ఇంట్లోళ్ళు చుట్టాలు గిట్టాలు అంతా దేవులాడిర్రు, దొరకలే. ఇక కాలం చేసిందని ఫిక్స్ అయిపోయిర్రు, కర్మ చేసిర్రు, మాస్కం కూడా చేసి చుట్టపూల షైగా అడిగిచ్చిర్రు. అప్పుడే ఏమైందంటే పూలవాన గుర్తాంది గీ పెద్దమ్మ మీద. ఎందుకంటే చచ్చిపోయింది అనుకున్న మనిషి మళ్ళా బతికొచ్చిందోల్లా. అరే అవ్వంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బిఆర్ఎం ఊర్లే గీ కోటమ్మ కుటుంబం ఉంటది. పెన్మిటి అప్పట్లనే కాలం చేసిండు. 3 పిల్లలు, పాపం ఒకతే. కైకిల్లికి పోయి కుటుంబాన్ని సాధింది. పిల్లలు పెద్దగైర్రు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతురు. కానీ అంతలో ఏమైందో ఏమో గాని ఈ కోటమ్మ దిమాకులు నా కెమికల్లు జర ఎటమటం చేసినట్టున్నాయి. అప్పుడప్పుడు కయాలు తప్పుతుందట. గట్లనే కయాలు తప్పి ఇంటితో ఓమార్చింది. ఇంట్లోలు దేవులాడిర్రు. నెల అయింది, 2 నెలలు అయినాయి, ఏడాది అయింది, 2 ఏండ్లు అయినాయి. అయినా పాపం ఈమె జాడ దొరకలే. ఇట్లా 10 ఏండ్లు గడిచినాయి. ఇక ఈమె కాలం చేసిందని ఇంట్లోలు పెద్ద కర్మ కూడా చేసిర్రు. అయితే 10 ఏండ్ల కిందట ఇంటికెళ్లి తప్పిపోయిన ఈ కోటమ్మనట నడుచుకుంటా మహారాష్ట్ర దిక్కు పోయిందట. ఆడ కొందరు పుణ్యాత్ములు ఆమెను ఆశ్రమంలో వేసిర్రు, ట్రీట్మెంట్ కూడా చేసిర్రు. ఇక పండ్ల పని ఏ ఊరు, నీ పేరేంది అని ఎంక్వైరీ చేసిన వరకల్లా చిన్నగా చెప్పిందట. ఇంకేమున్నది, ఈ అన్నం ఫౌండేషన్ వాళ్ళు ఈ తల్లిని బిడ్డల కాడికి తీసుకుపోయే ఉపాయం చేసిర్రు. ఆమె ఇంటి అడ్రస్ కనుక్కొని కాలం చేసింది అనుకున్న ఈ తల్లిని కొడుకులు బిడ్డల చేతిలో పెట్టిరు. అగో తల్లిని చూసుడుతోనే వీళ్ళు చూడు సంబరంలా కండ్ల పొంట నీళ్ళు ఎట్లా పెట్టుకుంటురో. ఇక రాదనుకున్న తల్లి ఇంటికి వచ్చే వరకల్లా వీళ్ళది ఒక సంతోషమానోళ్ళ తల్లి మీద పూలవాన గుర్పిచ్చిర్రు. కాళ్ళు మొక్కి ఇక భద్రంగా చూసుకుంటామని హిమ్మతి ఇచ్చిర్రు. 2017లో మా అత్తయ్య వాళ్ళ నెల్లిపాక బంజారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేకపోవడంతో మేము చాలా ప్రదేశాల్లో వెతికినా కానీ మా అత్తయ్య దొరకకపోతే ఇక కర్మలు కూడా చేశాం. మొన్న అన్నం ఫోన్ చేశాను, అమ్మ ఆశ్రమ వాళ్ళు సార్ ఫోన్ చేసి బ్రతికే ఉందమ్మా మీ అత్తయ్య గారు అని చెప్పారు. ఇక్కడ నుంచి అమ్మని తీసుకొచ్చారు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ ఆశలు వదిలేసుకొని అన్ని మర్చిపోయినా అప్పుడప్పుడు గిసంటి వింతలు విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి కదా.